నమస్తే. ఈవేళ మనం స్పిరిచువల్ జర్నీలో చూడబోయేది ఏంటంటే 9 ద్వారాల ద్వారా మనం ప్రాణం బయటికి పోతుంది అనేది చూసాము. ఎవరెవరికి పోతుంది అనేది చూసాము. ఒక పైనే చూసాము. ఇప్పుడు ఒక్కొక్క ద్వారం ద్వారా ఎవరెవరికి ఏ ద్వారం ద్వారా పోతే ఎలాంటి వాళ్ళుగా ఉంటారు, అంటే ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ద్వారం ద్వారా పోతుంది, మనం ఏమేమి తప్పులు చేసినప్పుడు ఆ ద్వారం ద్వారా పోస్తుంది అన్నది ఈ 9 ద్వారాల ద్వారా చూసిన తర్వాత అలా వెళ్ళిన ప్రాణంకి ఏమేమి ఫలితాలు ఉంటాయి, ఏమేమి కష్టాలు ఉంటాయి, ఎలాంటి కష్టాలు మనం పడతాము అలా వెళ్ళిన ప్రాణానికి అన్నది అది తర్వాత చూద్దాము. ఫస్ట్ వచ్చి ఎవరెవరికి పోతుంది అనే దానిలో ఫస్ట్ నోటి గురించి తీసుకుందాము. నోటి గురించి ఏంటంటే మన మాటలే మనకి శత్రు అండ్ ఫ్రెండ్ అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా డ్యామేజ్ చేయడానికి, మన హెల్త్ని పాడు చేయడానికి, ఎవరైనా ఒక లైఫ్ని బాగు చేయడానికి, వాళ్ళ లైఫ్ని పాడు చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, డిజీజ్తో ఉండడానికి అన్నిటికీ కారణం నోరే. అంటే ఆరోగ్యం లేని ఫుడ్ని మనం తినడం కూడా నోటి ద్వారానే కదా, ఏదైనా నోటి ద్వారానే తింటున్నాం కదా. సో ఇప్పుడు ఆరోగ్యం లేని ఫుడ్ అంటే మనకి ఒక పిజ్జా, మైదా ఫుడ్ ఇవన్నీ మంచిది కాదని మనకి తెలుసు. కానీ మంచిది కాదని తెలిసినా కూడా మనం టేస్ట్ కోసం దాన్ని తింటూనే ఉంటాం కదా. అలాంటప్పుడు అది ఆరోగ్యం లేని ఫుడ్ అవుతుంది. టేస్ట్ కోసం ఏదైతే మనం తింటామో ఇది బాగుంది అనుకొని చాలా, అది కూడా ఊరికే టేస్ట్ కొంచెం తినవచ్చు, కానీ చాలా ఫుడ్ తినేయడం అండ్ ఆకలి లేకుండా తినేయడం. మన కడుపు అనేది మన చేతులు ఒక గుప్పడి చేసామంటే అంతే ఉంటుంది మన కడుపు. దానికి కావలసింది ఏంటంటే కొంచెం ఫుడ్ చాలు. అంటే ఫుడ్ అనేది ఎలా తినాలి అంటే ఆ బ్రతకడం కోసం కొంచెం ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఏంటంటే బ్రతకడమే ఫుడ్ కోసం అన్నట్టు బ్రతుకుతాం. ఎందుకంటే యాక్చువల్గా ఒక పూట తింటే చాలు అనేది ఉండేది, తర్వాత 2 పూటలు తింటే చాలు అని వచ్చింది. పొద్దున్న సాయంత్రం అంటే ఒక 4-5 తింటే చాలు అని వచ్చింది. మధ్యాహ్నం గురించి లేనే లేదు ఫుడ్లో. ఆ తర్వాత సో మనం ఫుడ్ని ఏంటంటే మనం బ్రతకడమే ఫుడ్ కోసం అని బ్రతుకుతున్నాం కదా, అది కూడా చాలా తప్పు. అండ్ ఆల్సో పొద్దున్న సాయంత్రం ఉండే ఫుడ్ని మనం 3 పూట్లు తీసుకొచ్చాం. పొద్దున్న, మధ్యాహ్నం, నైట్ అని తీసుకొచ్చాం. ఆ నైట్ కూడా 7 o'clock తింటే కూడా మళ్ళీ 10-11 తినడం అనేది మొదలుపెట్టాం. ఈ ఫుడ్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం తీసుకొచ్చేస్తాం, మనమే తీసుకొచ్చింది. దీనివల్ల ఆరోగ్యం అనేది పోయి అనారోగ్యం అనేది పెరుగుతుంది కదా. సో ఈ నోటి ద్వారా వెళ్ళే ఈ ప్రతి ఫుడ్కి, అన్ని ఫుడ్ మనం నోటి ద్వారా తినాల్సిందే కదా. సో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా ఎక్కువ తినేయడం, ఇది బాగుందని చాలామంది ఏంటంటే మన పొట్ట మీద మొలతాడు వేసుకుంటే మొలతాడుని లూజ్ చేసుకోవడం, ప్యాంట్ బటన్ ఉంటే ప్యాంట్ బటన్ లూజ్ చేసుకొని తినడం, ఇలా తింటాం ఫుడ్. అలాంటి వాళ్ళకి అండ్ ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకుండా ఆ మనిషి వెళ్ళిపోయాక ఆ మనిషి గురించి మాట్లాడేవాళ్ళు, ఆ మనిషి గురించి బ్యాడ్గానో ఏదో మాట్లాడేవాళ్ళు. ఇంకొకటి ఒక మనిషి గురించి తప్పు, నువ్వు చేసే తప్పు అని మనం పాయింట్అవుట్ చేసేవాళ్ళు. అంటే మన దగ్గర ఎన్ని తప్పులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ అవతల వాళ్ళని పాయింట్అవుట్ చేసేవాళ్ళు. అండ్ వచ్చి ఇప్పుడు విలేజ్లో అంతా ఉంటుంది కదా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో దానికి ఒక సర్పంచ్ ఏదో ఉంటారు, దానికి ఆ ఊరికి పెద్ద అనేవాళ్ళు. వాళ్ళు చేసే తప్పులు తెలియకుండా వాళ్ళు నీతి చెప్తారు. అంటే వాళ్ళే ఒక కరెక్టు తప్పు అనే విషయాన్ని చెప్పి వాళ్ళే జడ్జ్మెంట్ ఇస్తారు. అది కూడా చాలా తప్పు. అండ్ వచ్చి ఒకరికి ఇంకొకరికి మధ్యలో కలహాలు పెట్టడం, అది కూడా చాలా తప్పు. మళ్ళీ పోలి ప్రచారం చేయడం, అంటే లేని విషయాన్ని చెప్పి ఇది ఇలాంటి వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉండడం అన్నమాట. అంటే పోలిగా, అంటే లేని విషయాన్ని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. ఇది మనకి ఎక్కువగా పాలిటిక్స్లో కూడా మనం చూడొచ్చు. ప్రచారాల్లో లేని వాగ్దానాలన్నీ ఇస్తూ ఉంటారు, కానీ ఏది కూడా కరెక్ట్ చేస్తారంటే ఉండదు. అది లేని విషయాన్ని ప్రచారం చేసేవాళ్ళు, అబద్ధం ఎక్కువగా చెప్పేవాళ్ళు. అంటే అబద్ధం ఎక్కువగా చెప్పడం అంటే చిన్నది పెద్దది అన్నీ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళ మనసు బాధపడేలాగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మనసు బాధపడుతుంది అని తెలిసి కూడా మనం దాన్ని మాట్లాడుతూనే ఉంటాం. అలాగా అవతల వాళ్ళ మనసు బాధపడేలాగా మాట్లాడుతూనే ఉంటాము. వీళ్ళందరికీ కూడా
ప్రాణం అనేది నోటి ద్వారా పోతుంది అనమాట. ఇంకా అబద్ధం అని అంటే మనం పెద్ద అబద్ధం ఉండాలని లేదు, చిన్న చిన్న అబద్ధం కూడా అబద్ధమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాము, అప్పుడు మన హస్బెండ్ వైఫ్ ఎవరో కాల్ చేసినప్పుడు మనం లేదండి కంపెనీ కాల్ వచ్చింది నేను మాట్లాడుతున్నాను అని అంటాం. కానీ మనం మాట్లాడేది మన అమ్మతోనో నాన్నతోనో మాట్లాడుతున్నాం అనుకోండి, అది తెలిస్తే వాళ్ళకి బాధపడతారు, వాళ్ళు తిడతారని చెప్పి మనం కంపెనీ కాల్ అని చెప్తాం. అది ఎంత చిన్న అబద్ధం, అది కూడా అబద్ధంలోనే వస్తుంది అంటారనమాట. సో అది కూడా అబద్ధం, ఎందుకంటే నోటి ద్వారా చేస్తాం కదా. అది నోటి ద్వారా మనం మాట్లాడే ప్రతి విషయం కూడా అబద్ధం కిందనో అవతల వాళ్ళకి బాధ కలిగే విషయంలో ఉండేటప్పుడు మనకి ఇది నోటి ద్వారా ప్రాణం పోతుంది అని అర్థం అన్నమాట. అందుకే పూర్వకాలం నుంచి కూడా అన్ని రిలీజియన్లో కూడా మౌనవ్రతం అని పెట్టారు. మౌనవ్రతం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు కూడా చూస్తే చాలామంది వీక్లీ వన్స్ మౌనవ్రతం ఉంటాను అని అంటూ ఉంటారు. ఏం మాట్లాడకుండా ఉండడం కోసమే ఈ మౌనవ్రతం అనేది అన్ని రిలీజియన్స్లో ఒక్కొక్క నేమ్లో పెట్టారనమాట. మౌనవ్రతాన్ని కంపల్సరీ దీనికి మంచిది అని ఒక్కొక్క రోజులు పెట్టారు. ఈ రోజు ఉంటే మంచిది, ఆ రోజు ఉంటే మంచిది అని పెట్టిన దాని ఒక రీజన్ మౌనవ్రతం మనం ఏ విషయాలు మాట్లాడకుండా ఉండడం కోసమే. కానీ మనం ఏం చేస్తాం, సైగల్లోనైనా మాట్లాడుతూ ఉంటాం, రాసి చూపిస్తూ ఉంటాం, అది కూడా తప్పే. అంటే అది మన మనసులో నుంచి మనం మాట్లాడుతున్నట్టు ఏమీ లేకుండా కామ్గా ఉండడమే మౌనవ్రతం అంటే అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి నోటి ద్వారా ప్రాణం పోతుంది అన్నమాట, ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళకి వెళ్ళే ముందు కొంచెంసేపు స్ట్రగుల్ ఉంటుంది చూసారా, ఆ స్ట్రగుల్ అప్పుడు మనం చేసిన ప్రతి విషయం కూడా, మనం తిన్న ఫుడ్ దగ్గర నుంచి, ఎక్కువగా ఎలా తిన్నాం దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఈ ఇప్పుడు చెప్పాను కదా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్, దీనిలో మనం ఏదైతే తప్పుగా చేసామో అన్నది మన కళ్ళ ముందు వచ్చి వెళ్తూనే ఉంటుంది. కానీ మనకు అప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పటి నుంచే కొంచెం మారి మౌనవ్రతం కానీ ఇలాంటి విషయాలన్నీ మనం చేయకుండా మనకు కావాల్సిన ఫుడ్ తింటూ, ఫుడ్ కోసమే బ్రతకకుండా బ్రతకడం కోసం ఫుడ్ తింటూ, సో అవతల మనుషులు బాధ పెట్టకుండా ఏ విషయాలు కూడా మనం మనం జడ్జిమెంట్ చేయకుండా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని జడ్జిమెంట్ చేసే అధికారం హక్కు మనకి లేదు. అలా లేకుండా మనం మంచిగా బ్రతకడం కోసమే ఇవన్నీ ఈరోజు తెలియజేయడం అయిందనమాట. సో ఇలాగా ఒక్కొక్క ద్వారం ద్వారా వెళ్ళేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ద్వారం ద్వారా వెళ్తుంది ప్రాణం అనేది తెలుసుకున్న తర్వాత ఇలా వెళ్ళిన ప్రాణం బయటికి వెళ్ళాక ఎన్ని కష్టాలు పడుతుంది, ఏ ద్వారం వెళ్ళిన ప్రాణానికి ఏ కష్టాలు ఉంటాయన్నది తర్వాత ఎపిసోడ్లో చూద్దాము. సో కొంచెం అందరిలో మనలో కొన్ని మార్పులు తీసుకురావడం కోసమే మనమంతటా మనం మారాలి అంటే మనకు అర్థం కాదు. కనీసం డెత్ తర్వాత ఎలా ఉంటుంది అని తెలిస్తే మనం కొంత మారడం అనేది మంచిగా అవుతుంది అన్న దానికోసం ఈ ఎపిసోడ్స్ అనేది మా సిద్ధగురు గారు చెప్పిన దాన్ని మీ అందరితో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.